స్వాములు ఉల్లిపాయ, వెల్లుల్లి ఎందుకు తినరో మీకు తెలుసా? మన దేశంలో ఉల్లిపాయ, వెల్లుల్లి ఉండని వంట గది ఉండదు. వాటి వల్లే వంటకానికి రుచి వస్తుందని నమ్మేవాళ్లు కూడా ఉంటారు. కానీ మాలధారణ సమయాల్లో మాత్రం వీటితో తయారుచేసిన ఆహారాన్ని స్వాములు తీసుకోరు. ఇవి పూర్తిగా శాకాహారమే కదా, మరి ఎందుకు తినకూడదు? మనం తినే ఆహారంలో సాత్విక, రాజసిక, తామసిక అని 3 రకాల గుణాలు ఉంటాయి. ఒక్కో రకం ఆహారానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అందులో తామసిక ఆహారం అంటే మాంసం, మద్యం, ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్ అన్నమాట. ఇక రాజసిక ఆహారం అంటే వాటిలో ఉన్న గుణాలు మనకు కోరికల్ని రేకెత్తించేలా చేస్తాయి. ఉల్లిపాయ, వెల్లుల్లి అనేవి ఈ రకానికి చెందినవే. ఇవి పురుషుల్లో టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి పరోక్షంగా కారణం అవుతాయి. దీనివల్ల లస్ట్ ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతారు. అందుకే దీక్ష సమయంలో వీటితో తయారైన ఆహారాన్ని ఉపయోగించరు. కేవలం సాత్విక ఆహారం, పండ్లు, కూరగాయలు మాత్రమే తీసుకుంటారు. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.